ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుర్నీతి లోకాన్ని తలపిస్తోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ మూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. తల్లి శ్రీలక్ష్మిని బెదిరించి మూలకు తోసేశారు టీడీపీ గూండాలు. తల్లిని బెదిరించి ఇంట్లో బీభత్సమే సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇళ్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారమే చేస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందని ప్రసన్నకుమార్ రెడ్డిని ఆరా తీశారు. తనను హతమార్చడానికే తన ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి. తాను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలు చేస్తారని అనుకోలేదన్నారు. ఇంట్లో ఒంటరిగా తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. నెల్లూరు నగరంలో ఏదైతే సావిత్రి నగర్లో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాష్టికానికి సంబంధించి ఇప్పటికే ఆయన్ని ఓదార్చడానికి కావచ్చు, ఆమె తల్లిని ఓదార్చడానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి బీభత్సం సృష్టించినటువంటి టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంట్లో ఉండేటువంటి కార్లతో సహా ఫర్నిచర్ ని మొత్తము లోపల ఉండేటువంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఆయన్ని ఓదార్చడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు, నేతలు అందరూ చేరుకుంటున్నారు. ఎలా జరిగింది ఏంటంటే, మీరు ఇంట్లో లేనటువంటి సమయంలో జరిగినటువంటి దాష్టికానికి సంబంధించి మీ వద్ద ఎటువంటి సమాచారం ఉంది? తల్లిగారిని బెదిరించారని చెప్తున్నారు. అసలు ఎలాంటి చర్యలు అక్కడ జరిగాయి? ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక 15 రోజుల నుంచి అక్కడ ఎమ్మెల్యే గారు మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఈమె చేసినట్లుగా చెప్పుకోవడం, పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, మేమే ప్రారంభిస్తాము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి మేము కూడా కౌంటర్ ఇచ్చాం. మరలా నిన్న 7వ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అందులో నేను ఆమె మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చాను. ప్రోగ్రాం అయిపోయింది, ఇంటికి వచ్చాము. నేను, నా కుమారుడు బయట వెళ్లాము. కరెక్ట్ గా వచ్చి ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడూ కూడా ఇటువంటివి మేము చూడలేదు. మామూలుగా విమర్శించుకుంటాం. మేము గాని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు గాని 40 సంవత్సరాలు మేము ఇద్దరం ఫైట్ చేసుకున్నాం. కానీ హత్యలు చేసుకోవడము, ఇళ్ల మీద దాడులు చేయడము మేము ఎప్పుడూ చేయలే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను గాని ఉండుంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. దాంట్లో అనుమానమే పడలేదు. మేము ఒక 10 నిమిషాలు బయట వెళ్లాము. నా కుమారుడు రజత్ రెడ్డి, నేను బయట వెళ్లాము. కరెక్ట్ గా 9 గంటలకు వచ్చి ఇళ్లంతా పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, నాకు పలకరించినారు. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం మాకుంది. డబ్బుంది కదా అనేసి రెచ్చిపోయి ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట చెప్పినాను ఎమ్మెల్యే గారికి, మీరు రాజకీయాల్లో కొత్త, నేర్చుకోండి, అవగాహన అనేది ఒకటి తెలుసుకోండి అని చెప్తే ఏదేదో ఊగిపోయి మాట్లాడేసింది బుచ్చిరెడ్డిపాళెంలో. దానికి నేను నిన్న కౌంటర్ ఇచ్చినాను. ఈ దాడి చేయించారు, ఏం చేస్తారు? ఇళ్లు పగలగొట్టారు, అంతే కదా. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, మా నాయకుల ఆశీర్వాదం ఉంది, మా కార్యకర్తల ఆశీర్వాదం ఉంది, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది. ఇటువంటి చేయడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు ఓట్లేస్తారు, అధికారంలో ఉంటే వాళ్లు పనులు చేస్తుంటారు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసే లోపాలను ఎత్తి చూపిస్తాం. మేము అభివృద్ది కార్యక్రమాలు చేసినవన్నీ మీరు డయాసుల మీద, పత్రికా విలేకరుల సమావేశాల్లో మేము చేశామనేది చిక్కుచేటు.
ఆర్డర్స్ తో కూడా చూపించారు మా డీసీఎంఎస్ చైర్మన్ చలపతి గారు. మేము చేయించిన పనులు అవి. ఎందుకు ఇటువంటివి? డబ్బు శాశ్వతం కాదు, ఇటువంటి పనులు శాశ్వతం కాదు. ప్రజలు క్షమించరు. దాదాపు 200 మందికి పైగా కూడా అల్లరిమోకలు ప్రవేశించి విధ్వంసకాండ సృష్టించినట్లుగా కూడా అమ్మగారు చెప్తున్నారు. అమ్మగారు ఒకటే ఉన్నారు, ఒక్కరే ఇంట్లో ఉన్నారు, ఆమెను కూడా బెదిరించినట్లుగా కూడా చెప్తున్నారు. మీరుంటే ఖచ్చితంగా మిమ్మల్ని హతమార్చేవారని చెప్పి కూడా తల్లిగారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అమ్మగారికి ఏమన్నా ఎలా చూడాలి సార్? మేమందరం లేము ఇంట్లో. మా అమ్మ ఒకటే ఉంది. ఆమెకు కూడా ఇంచుమించు 80 సంవత్సరాలు వచ్చాయి. ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె అయితే భయపడిపోయింది, అలాగే కూర్చునింది. వీళ్ళంతా చేస్తా ఉండేది. ఏమీ లేవు ఇంట్లో, అన్ని పగలగొట్టి పారేశారు. ఇంకా ఆమె పాపం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య కదా, ఎప్పుడూ ఇటువంటి చూడలేదు. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. భయపడింది. ఆమెను కూడా బెదిరించినారు. నేనుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను చంపేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళు తాగి ఉండారు. ఆ వచ్చిన జనమంతా కూడా మరి గంజాయినా తాగి చేశారా అనేది తెలియదు. అది పోలీసు వాళ్ళు చేయాలి. నేనైతే ఎస్పీ గారికి ఒకటే మనవి చేస్తున్నా, నిజాయితీగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి. అదేదో విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో, లోకేష్ బాబు గారి నుంచి ఫోన్ వస్తుందో, ఇవన్నీ మాత్రం పట్టించుకోవద్దు. నిజాయితీగా చిత్తశుద్దితో ఎంక్వైరీ చేసి ఎవరైతే మా ఇంటి మీదకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. ఇళ్ల మీదకి రౌడీలను పంపించి ఇళ్లంతా ధ్వంసం చేయడం కరెక్టేనా? నువ్వేదో మాట్లాడుతుంటావు కదా డయాస్ ఎక్కి, పవన్ కళ్యాణ్ గారు, దీనికి చెప్పండి సమాధానం. ఇది చేయడం న్యాయమేనా? ఎందుకు మాట్లాడడం లేదు? మీరు డిప్యూటీ సీఎం అయిపోతే సరిపోతుందా? ఇంటికి పరిమితం అయిపోతే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమీ చేయకపోయినా కూడా అబండాలు మా మీద వేసి ఆ పచ్చ పత్రికల్లో, ఎల్లో మీడియాలో రకరకాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. ఈ రోజు మీరు చేసింది ఏంది? మేమైతే మా హయాంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి చేయలేదు. ఎక్కడైనా పాలిటిక్స్ అనేవి ఉంటే రాయలసీమలో ఏదన్నా వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదన్నా కొట్టుకున్నారేమో గాని మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటివి జరగలేదు. కొత్త సంస్కృతి తీసుకొచ్చారు నెల్లూరు జిల్లాలో. నాకు తెలిసి నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటివి జరగలేదు ఎప్పుడు కూడా. ఫస్ట్ టైం ఈ విధంగా ఇంటి మీదకి దాడి చేయడం. డబ్బుందని కదా ఆ అహంభావం ఎందుకు, అంత పొగరెందుకు? ఇవ్వమనండి. నేను మాట్లాడాను నిన్న సాయంత్రము, ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ ఇవ్వమనండి. అది చూసుకొని మేము కూడా ఇస్తాం. అదే జరగాలి ప్రజాస్వామ్యంలో. ఇదేంది ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయడము, చంపేయడము, బెదిరించడము? ఆ పెద్ద ఆమె ఎంత బాధపడుతుంది? 80 ఏళ్లు దాటాయి ఆమెకి. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. 61 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏమి సాంప్రదాయం ఇది? ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కాంట్రాక్టరు, వ్యాపారవేత్త, మీరు మా పార్టీలో ఉండి అవతలకి వెళ్లారు. ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఏదైతే టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి దంపతులు సృష్టించినటువంటి ఈ హింసాకాండను చూస్తే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలుకి తావుందా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలాంటి రాజకీయాలు మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొనసాగించేటువంటి చర్యలను ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు మానుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిపైన స్పందించి తీరారి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కాదు, ఇలాంటి ఘటనలు కూడా పవన్ కళ్యాణ్ కూడా స్పందించేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పైన తనకు నమ్మకం లేదు. అయితే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు ఈ ఫిర్యాదును ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఎటువంటి ఒత్తిళ్లకి లొంగకుండా ఒక చట్టపరమైనటువంటి విచారణ చేపట్టి నిందితుల్ని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతున్నటువంటి పరిస్థితి. ఓటర్ స్టూడియో. రెండు 200 మంది అరాచక వ్యక్తులు ఒకేసారి ఇంట్లో ప్రవేశించారని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి వివరించారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని, ప్రసన్న కుమార్ ఎక్కడా అంటూ తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దాడి సమయంలో తన కుమారుడి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఎటువంటి దాడులు ఏనాడు చూడలేదన్నారు ఆమె. తనకు ఆరోగ్యం సరిగా లేదని, దాడి ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యానని అన్నారు శ్రీలక్ష్మి. నేను ఒక్కదాన్నే ఉండా, పని వాళ్ళు ఉండారు, వంట ఆమె, ఇంకొక అబ్బాయి ఉండారు. నేను అప్పుడే కొంచెం బాగాలే నాకు 2 రోజుల నుంచి. అందుకని రూమ్లో పోయి పడుకున్నా.
మా వంట పరిగిస్తా వచ్చి తలుపేసేసాడు. ఏందయ్యా తలుపేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది? బయట అప్పటికే వచ్చేసి ఉన్నారు, గొడవ జరిగిపోతా ఉంది. వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, నువ్వు బయట రావద్దు అంటున్నాడు, కానీ మాట చెప్పటంలా. సరే వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. దేంతో కొట్టారో తెలియదు, అన్ని మొత్తం దంశం. ఆ రూమ్లో తలుపు కూడా తట్టారు. వాడు తీసినాడు, మనం తీయాలి కదా, తీసినాడు. ఎవరంటే పెద్ద అమ్మాయి ఆమె అని చెప్పినాడు వాడు. సరే వెనక్కి వచ్చేసినారు. వచ్చి మళ్ళీ వచ్చారు, మళ్ళీ లోపలికి వచ్చి నా టీవీలు గీవీలు అన్ని ఆ రూమ్లో అంతా గందరగోళం చేసి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసి పోయినారు. ఉన్నారు ఒక 200 మంది దాకా ఉంటారు.